వర్షాలు పడలేదు. వర్షాలు పడకపోవడం వల్ల వీళ్ళు ఎదజల్లారు వరిని. ఇంకా లోపల విత్తనం ఉంది కదమ్మా, ఎదజల్లారు. దీన్ని ఎదంటారా ఏమో లేదు. ఫస్ట్ బాగా దున్నేసి దానిలో విత్తనం జల్లేసి మళ్ళీ దున్నుతారు. దీనికి గడ్డి కోసం గప్పు తవ్వుతారు అయితే. ఇదంతమ్మా ఎకరం ఉంటుంది, ఇది ఎకరమా? ఆ కింద శాఖను ఇది 70 సెంట్ల. అది తవ్విసరా? మరి దీన్ని తవ్వడానికి ఎంత అవుద్ది ఖర్చు? ఆల్రెడీ తీసారా? అప్పుడు ఎంత అయింది? ఒక రోజుకా? మరి ఈరోజు అవ్వదు కదా? మొత్తం 6 మనుషులా? 6 మనుషులు అంటే రోజు ఎంతనా? రోజుకి ఎంత? ఎంతమ్మా రోజుకి? భోజనాలు పెట్టుకున్నా మామూలుగానా తెచ్చేసుకుంటారా? ఇది అయిన తర్వాత అదే ఇది అయిన మళ్ళా ఎదిగిపోద్దా లేకపోతే మళ్ళా? మరోసారి తవ్వాలా లేకపోతే ఎదిగిపోద్దా? అయితే మొన్న 5 ఇప్పుడు 6 11 మంది 350 రూపాయలు మనిషికి. ఓకే, 3,000 4,000 అవుతుంది గప్పు. ఎదైకి ముందు 2 సార్లు దున్నించరా? 3 సార్లు దున్నించరు. 3 సార్లకి 2 సార్లకి 3 సార్లు దున్నించరు. బాగా అవ్వాలా? 3 సార్లు దున్నించరు. ఎంత గంట పడిందా? ఒక్కోసారికి గంట పట్టిందా? ఒకసారికి 2 సార్లకి గంటకి ఎంత? 900 1000 రూపాయలు మీ దగ్గర? పోనీ అవి 3 సార్లు 3 గంటలు 3000. మళ్ళా వేయడానికి 1 గంట 4000. ఇది ఒక ఇది ఒక 4 కేజీలు. ఎకరాకి 15 కేజీలు పడుతుంది. 15 కేజీలు ఎక్కువ కదమ్మా ఎకరాకి. ఎద చల్లామంటే వర్షం పడితే మనకి బాగా వస్తుంది. ఓకే, వర్షాధారానికి ఎద చల్లుతారు.